యూరియా కోసం రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలతో పాటు అన్ని జిల్లాల్లోనూ కూడా భారీగా యూరియా కొరత ఏర్పడింది. వ్యవసాయ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు రైతులు. ఒకటి కాదు, రెండు కాదు, గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా మనం చూస్తూనే ఉన్నాం ఈ పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అన్నదాతలంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. యూరియా కోసం యూరియా ఎక్కడెక్కడైతే ఇస్తారో అక్కడికి వెళ్ళి వాళ్ళు పడిగాపులు కాస్తూ ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాము. కొన్ని విజువల్స్లో మనం చూస్తున్నాము. మరిపెడ గ్రామంలో, మరిపెడ ప్రాంతంలో ఒక మహిళ గోడ దూకుతూ ఉన్న, యూరియా కోసం గోడ దూకుతూ ఉన్న విజువల్స్ మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేక, వేరే దిక్కు లేక యూరియా కోసం రాత్రనక పగలనక పడిగాపులు కాస్తూ, ఇంకా షాప్లే యూరియా ఎక్కడైతే ఇస్తారో అక్కడే మేము రాత్రి కూడా బస చేసి అక్కడే నిద్రపోతూ ఉన్నాము. పొద్దున్న తెల్లవారితే మళ్ళీ యూరియా వస్తే ఎక్కడ మేము వచ్చినప్పటికీ లేకుండా పోతుందో అనే భయంతో మేము అక్కడే ఉంటున్నామని చెప్పి మహిళలందరూ వాపోతున్నారు. గోడలు దూకుతున్నారు. అక్కడ వేచి చూసి ఆ నిరీక్షించి వాళ్ళ ఓపిక నశించి ఏదైతే యూరియాలు సరఫరా చేస్తారో గోడౌన్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళి అక్కడ రాళ్లతో దాడులు చేస్తున్నారు. ఒక్క యూరియా బస్తా కోసం రోజుల తరబడి ఎదురు చూస్తున్నామంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. పనులు వదిలేసి యూరియా కోసం తిరుగుతున్నామంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొంగల్లా మారుతున్నారంటే కూడా అధికారులు, నేతలపై ఫైర్ అవుతున్నారు ప్రజలంతా కూడా. ప్రస్తుతం యూరియా కోసం వచ్చిన వాళ్ళ మీద పోలీసులు జులుం ప్రదర్శిస్తూ ఉన్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. విజువల్స్లో మనకి కనిపిస్తుంది. రైట్ సైడ్లో ఒక పోలీస్ అధికారి అక్కడికి వచ్చిన యూరియా కోసం వచ్చిన రైతుని అక్కడ కొడుతూ నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక మహిళ వాపోతుంది, మేము తిండి తిప్పులు మానేసి ఇక్కడే యూరియా కోసం పడిగాపులు కాస్తూ ఉండాల్సి వస్తుంది. పోనీ ఇంత వేచి చూసినందుకైనా మాకు యూరియా దొరుకుతుందంటే అది కూడా లేదు. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని నెలలు అయిపోతుంది. మేము ఏం చేయాలి, మేము దీని మీదే బతుకుతున్నామంటూ కూడా వాళ్ళందరూ వాపోతున్న పరిస్థితి. పనులు వదిలేసి యూరియా కోసం తిరుగుతున్నామంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. మహిళా రైతులు అలాగే రైతన్నలు అందరూ కూడా అక్కడ యూరియా ఎక్కడెక్కడైతే ఇస్తారో అక్కడే నిద్రపోతున్నాము. ఒకవేళ ఉదయాన్నే వస్తే మళ్ళీ మేము కొంచెం లేటుగా వచ్చినా, ఒకవేళ ఇచ్చే టైం అయిపోతే మళ్ళీ మేము ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి మేము వెళ్లకుండా తిండి తిప్పలు మానేసి యూరియా ఎక్కడైతే ఇస్తున్నారో అక్కడే బస చేస్తున్నాం, అక్కడే నిద్రపోతున్నాము. కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి రెస్పాండ్ లేదు అని చెప్తూ ఉన్నారు. మందు కట్టితే అని చెప్పి మనుషులు పెట్టి దౌర్జన్యం చేపిస్తున్నారు. ఏం చేయాలి చెప్పండి. దాని గురించి మేము ఉండాలా వద్దా? ఉదయం 6ంటికి వస్తే ఆధార్ కార్డు సీరియల్ పెడితే జీరోస్ మొత్తం దొంగడు దోపిడి చేస్తాను. ఒక కట్టుకోడి ఇలా మాకు సార్ ఇవ్వండి. మేము ఆడవాళ్ళే, మాకు దిక్కులేదు తెచ్చోళ్ళు. మేము వచ్చిన ఆడవాళ్ళం మాకు ఇవ్వద్దా? నువ్వు సీరియల్ పెట్టుకో, ఆధార్ కార్డులు, పొలం పాస్పోర్ట్ పెట్టుకొని తీసుకొని డబ్బులు తీసుకొని ఇచ్చినా మాకు పోయేది. పోనీ లేకుండా వచ్చాడు కూర్చోంటే మాకు వాళ్ళు నువ్వు ఇచ్చిన మాకు హాస్పిటల్ దిక్కులేదు, మాకు మంచి నీళ్ళు ఇచ్చే దిక్కులేదు, పోలేదు నీళ్ళు దిక్కు. మందు కట్టితే అని చెప్పి మనుషులు పెట్టి దౌర్జన్యం చేపిస్తున్నారు. ఏం చేయాలి చెప్పండి. దాని గురించి మేము ఉండాలా వద్దా? ఉదయం 6ంటికి వస్తే ఆధార్ కార్డు సీరియల్ పెడితే జీరోస్ కార్డు వేస్తే ఆధార్ కార్డు కూడా పోయింది. ఆధార్ కార్డు అడిగితే మాకేది ఏం చేయాలి చెప్పండి. ఇక అడిగితే లేదు, ఏం చేయాలి తీసుకుంటూ మొత్తం దొంగడు దోపిడి చేస్తాను. ఒక కట్టుకోడి ఇలా మాకు. యూరియా కోసం రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలతో పాటు అన్ని జిల్లాల్లోనూ కూడా భారీగా యూరియా కొరత ఏర్పడింది. వ్యవసాయ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు రైతన్నలు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు అన్నదాతలు. ఒక్క యూరియా బస్తా కోసం రోజుల తరబడి ఎదురు చూస్తున్నామంటూ కూడా మండిపడుతున్నారు. పనులు వదిలేసి యూరియా కోసం తిరుగుతున్నామంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొంగల్లా మారుతున్నారు అధికారులు, నేతలు అంటూ కూడా
అన్నదాతలు, మహిళా రైతులు అందరూ కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళ సహనం కోల్పోయి ఇంకా వాళ్ళకి ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా అంత ఆవేదన చెందుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎక్కడైతే యూరియా ఇస్తారో అక్కడ దాడులు చేస్తున్నారు. యూరియా కోసం పడిగాపులు కాచి వాళ్ళకి విసుగొచ్చేసింది అని చెప్తున్నారు. మాకు వేరే దిక్కు లేక మేము దీని మీదే బతుకుతున్నాం కాబట్టి మీరు మా వైపు కొంచెం ఆలోచించండి అని చెప్పి వాళ్ళు వాపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడో బయట కూడా వచ్చిందండి.